శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ భరణి నక్షత్రంలో అంటే పుట్టిన వాళ్ళకండి అసలు వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది? అసలు వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. భరణి నక్షత్రం వాళ్ళకి పుట్టినప్పుడు సహజంగా వాళ్ళు శుక్ర మహర్దశతో ప్రారంభమవుతుంది వాళ్ళ జీవితం అనేది. అంటే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలన్నీ కూడా మనకి ఏ పాదంలో జన్మించినా శుక్ర మహర్దశ అనేది ఉంటుంది. 20 సంవత్సరాల పాటు శుక్ర మహర్దశ ఉంది. ఎందుకంటే 1వ పాదంలో పుట్టిన వాళ్ళకేమో 15 సంవత్సరాల శుక్ర మహర్దశ ఉంటుంది. 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి దాదాపు 10 సంవత్సరాల ప్లస్లో ఉంటారు, 10+. అలాగా 3వ పాదంలో పుట్టిన వాళ్ళకి కొంత అయిపోతుంటుంది, అంటే 15 సంవత్సరాలు అయిపోతుంది అని అర్థం. అలాగా మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మొత్తం 4 పాదాలంటే ఒక్కొక్క పాదానికి 5 సంవత్సరాల పీరియడ్ అని అర్థం. 4 × 5 20 years అని అర్థం. అంటే వాళ్ళు పుట్టినప్పుడు శుక్ర మహర్దశలో జననం కలుగుతుంది అని అర్థం. అయితే ఈ శుక్ర మహర్దశలో జన్మించిన వాళ్ళకి భరణి నక్షత్రం వాళ్ళకి సహజంగా అది మేషరాశిలో ఉంటుంది. అంటే అశ్వని, భరణి, కృత్తికా పాదం మేషం అంటారు. అంటే భరణి నక్షత్రం అనేది మేషరాశిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క ప్రభావము, కుజుడి యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అని అర్థం. సహజంగా ఏమిటంటే శుక్ర మహర్దశలో జన్మించినప్పుడు శుక్రుడు, శుక్ర మహర్దశ, తర్వాత రవి మహర్దశ, తర్వాత చంద్ర మహర్దశ, కుజ మహర్దశ వస్తుంది. చాలాసార్లు నేను చెప్తాను, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు శుక్ర నక్షత్రాలు అంటారు. అంటే భరణి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకేమవుతుందంటే 5 సంవత్సరాలు శుక్ర మహర్దశ జరిగి తర్వాత ఎంబటే రవి మహర్దశ 6 సంవత్సరాలు, అలానే చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు. అంటే భరణి నక్షత్రం 4వ పాదం వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్తున్నాం ఇందులో. అంటే ఆ పాదంలో జన్మించిన వాళ్ళకి 5 సంవత్సరాలు శుక్ర మహర్దశ ఉండి తర్వాత రవి మహర్దశ 6 సంవత్సరాలు, అంటే 6, 5, 11. 11 తర్వాత చంద్ర మహర్దశ 10, 21 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుజ మహర్దశ వస్తుంది. కుజుడి గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ సమయంలో వివాహ సమయంలో కుజ మహర్దశ వస్తుంది. ఆ సమయంలో మన కుజ మహర్దశ కుజుడు బాగున్నాడా లేడా, కుజుడు బాగున్నాడా లేడా అనేది మనం చూడాలి. మనం ఇందాక దీనికంటే ముందు నక్షత్రం చెప్పుకున్నాం, అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం వాళ్ళకి కుజదోషం వర్తించని నక్షత్రం అది. భరణి నక్షత్రానికి కుజదోషం అనేది ఉందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే కుజమార దశలో వివాహం చేసుకోకపోవటం అనేది మంచిది వీళ్ళు. అంటే కుజుడు బాగున్నారా లేదా చూసుకుని టెస్ట్ చేసుకోవాలి. అలా అని నేను చెప్పానని కాదు. కుజమహర దశ కుజుడు బాగున్నాడా లేదా, కానీ కుజమహర దశలో కొద్దిగా ఆపుకోవటం అనేది మంచిది. అంటే ఆపుకోవటం అంటే మరి మా అమ్మాయి పెళ్లి, మా అబ్బాయి పెళ్లి ఇంకా 7 ఏళ్ళు ఎక్కడ ఆపుతాం గురువు గారు అనే వాళ్ళు ఉన్నారు. దాన్ని ప్రత్యేకంగా రెమెడీ చేసుకొని ముందుకెళ్ళటం మంచిది. అంటే జాగ్రత్త వహించాలని మనం చెప్పడం సూచనలు. అంటే కేర్గా ఉండి ముందుకు వెళ్ళాలి, అంటే చూసుకొని జాగ్రత్తగా. మా అమ్మాయికి మా అబ్బాయి కుజమహర దశ 21 నుంచి 28 వరకు ఉంది. ఆ వివాహం వయసు ఆ సమయంలోనే కుజుడు ఎలాంటి ప్రభావితం చేస్తాడు, జన్మలగ్నం నుంచి ఏమైనా కుజదోషాలు ఉన్నాయా అనేది కూడా మనం చూసుకోవాలి. చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అదొకటి. దానితో పాటు వాళ్ళ యొక్క స్వభావం అంటే క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కొన్ని పనులు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం, దానితో పాటు అనుకున్నవన్నీ కూడా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే ఉత్సాహంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి చిన్నతనంలోనే. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను ఎంతవరకు చేయగలను అనే ఒక ఎస్టిమేషన్తో వెళ్తారండి. అంటే ఎస్టిమేషన్తో వెళ్ళటమే కాకుండా కొంత సత్యం మాట్లాడటం, కార్యదీక్షత, అంటే ఆ పని పట్టుదలతోటి చేయాలని ఒక ఉత్సాహంతో ముందుకెళ్తుంటారు. అంటే వృత్తి వ్యాపార రంగాల్లో కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంటే కళల పట్ల సినిమాలు వీళ్ళకి, దాంతో పాటు కళలు సినిమాలే కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్, ఏదైతే క్లాత్ షోరూమ్స్, ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఏమి కూడా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అంత ఆలోచన చేయాల్సిన పనేం లేదు. విద్యార్థులకు కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీకి అనుకూలమైన ఫలితాలు, కొంత సరదాగా ఉండటం, అందరితో కలిసిపోవటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఈ శుక్ర మహర్దశ కాగానే ఎంబటే భరణి నక్షత్రం వాళ్ళకి ఎంబటే మనకి మంచి మహర్దశలు వస్తున్నాయి ఇక్కడ. అంటే రవి మహర్దశ, చంద్ర మహర్దశ, అంగారక కుజుడి యొక్క మహర్దశలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే విద్యార్థులకు కానీ, ఇటు స్త్రీలకు కానీ, అలానే మిగతా జెంట్స్ కానీ ఎవరికైనా సరే కొంచెం భరణి నక్షత్రం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ నక్షత్రం వారికి ఎలాంటి పరిహారాలను చేసుకోవాలి, అలానే ఏ దేవుడి యొక్క ఆరాధనని చేయాలండి ఎక్కువ? తప్పకుండా అమ్మా. అయితే వీళ్ళు, నేను ఏదైతే భరణి నక్షత్రం శుక్ర మహర్దశలో జన్మించిన వ్యక్తులు అనేవాళ్ళు ఉంటారో వీళ్ళకి యథార్థం అంటే లోక విరోధం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే యథార్థవాది అని అంటారు కదా, లోక విరోధి అని. అలా యథార్థం చెప్పటం వల్ల కూడా కొన్ని లౌకిక తత్వం అనేది అవలంబించుకోవాలి. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అవలంబించాలి, ప్లస్ అలవాటు పడాలి. ప్రతి విషయంలో కూడా కూలంకషంగా 10 మందితో ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఈ భరణి నక్షత్రం వాళ్ళకి అందరికి కూడా శుక్రుడి యొక్క ప్రభావము, కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే వాళ్ళ యొక్క పరిహారాలు ఏం చేయాలంటే, స్త్రీలు ముఖ్యంగా వచ్చేటప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారిని కానీ, దుర్గా అమ్మవారిని కానీ ఆరాధన చేయటం, ఇంటిలో లలితా సహస్రనామ చేసుకోవాలి. అంటే భరణి నక్షత్రంలో జన్మించిన ప్రతి వాళ్ళు, ఆడవాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ఆ అమ్మవారిలో కూడా లలితాదేవిని బాగా ఆరాధన చేయాలి. లలితాదేవి ఆరాధనతో పాటు రాజరాజేశ్వరి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. అంటే ఇక్కడ అమ్మవారిని ఎవరిని ఆరాధన చేయాలనేది కూడా మనకు ప్రధానంగా ముఖ్యమైన విషయం. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో, పురుషులు కానీ స్త్రీలు కానీ, పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా పరమేశ్వరుని ఆరాధన చేయాలి. అంటే ఇక్కడ శివుణ్ణి ఆరాధన చేయాలి. అంటే శుక్రకుజుల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఓం నమః శివాయ పంచాక్షర చేయటం, అలానే శివాభిషేకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, లైఫ్ లాంగ్ అంతేది. అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. అంటే ఎక్కడైనా సరే వాళ్ళు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం చాలా మంచిది. వివాహం కాని స్త్రీ పురుషులకు ఏదన్నా ఇబ్బందులు కలిగితే తప్పకుండా భరణి నక్షత్రం వాళ్ళు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేస్తేనే వాళ్ళ జాతకానికి కరెక్ట్, అది 100%. అంటే ఈ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన రింగ్ అంటే స్టోన్స్ ఉంటాయి కదండి, అలాంటి ఏమైనా ఉన్నాయా పెట్టుకోవడానికి? భరణి నక్షత్రం చాలా మంది కూడా నేను ఇందా చెప్పినట్టుగా కొన్ని డౌట్లు ఉంటాయి. నక్షత్ర రీత్యా రత్నాన్ని ధరించాలా, స్టోన్ ని, లేదా రాశి రీత్యా ధరించాలా, జన్మ జాతకాన్ని బట్టి ధరించాలనేవి చాలా మంది కూడా రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు. కానీ పురాతన రోజుల్లో ప్రధానంగా ఏం చెప్పారంటే నక్షత్రాన్ని అనుసరించి చెప్పమన్నారు. భరణి నక్షత్రం వాళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రాన్ని ధరించాలంటాడు. ఒకవేళ మనకు అది కుదరలేదు అనుకో, ఆల్టర్నేట్ దానికి సంబంధించిన ఈక్వలైజేషన్ స్టోన్ కూడా ఉంటుంది. అంటే అంత మనం ఖరీదు పెట్టలేకపోతే దానితో పాటు అంగారకుడి యొక్క అంటే కుజుడు సంబంధించిన స్టోన్ కూడా ధరించవచ్చు. అంటే పగడాన్ని ధరించాలి. అంటే పగడం కానీ వజ్రం కానీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా స్టోన్ అనేది. ఇక భగవంతుడిని ఆరాధన చేయటంలో నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళని ఆరాధన చేయటం చాలా మంచిది. ఒకటి భరణి నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కుజ మహర్దశ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్ర మహర్దశ తర్వాత వచ్చే వాళ్ళకి రవి మహర్దశ, తర్వాత నెక్స్ట్ చంద్ర మహర్దశ, కుజ మహర్దశ. అంటే 21 నుంచి 28 వరకు కూడా భరణి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి ఆ మహర్దశ వస్తే కుజదోషం ఉందా లేదా, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజదోషం ఉందా లేదా. కానీ భరణి నక్షత్రం అనేది కుజదోషానికి ఎగ్జంప్షన్ నక్షత్రం కాదు. అశ్విని నక్షత్రం ఎగ్జంప్షన్ నక్షత్రం కానీ భరణి నక్షత్రం కాదు. జన్మనగ్రహాలకి ఎగ్జంప్షన్ ఏదైనా ఉందా లేదని మనం చూసుకోవాలి. చూసుకొని దాని యొక్క తగు పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.